ఇక సభలో స్పీకర్ అధికారాలు సభ్యుల హక్కులేంటో తేలాలని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై తీవ్రంగా మండిపడ్డ అధికార పక్షం జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేసింది. స్పీకర్ గారి పవర్స్ గురించే నేను మాట్లాడుతున్నా. స్పీకర్ గారి ఆదేశాల ప్రకారం అందరూ కూర్చుంటేనే నేను మాట్లాడతా. నేను అదే ప్రశ్నించదలుచుకున్నా. స్పీకర్ గారి అధికారాలకు సంబంధించే మాట్లాడదలుచుకున్నా. నేను అందరిని ఆటోలో పెట్టండి మీ అధికారం ప్రకారం, ఆ తర్వాత నేను మాట్లాడతా అధ్యక్ష. ఆటోలో పెట్టండి అధ్యక్ష. మొత్తం రాష్ట్రం అంతా చూస్తుంది, కావాలని నేను చెప్తున్న విషయాలు తేలాలి. సభా సంప్రదాయాలు తేలాలి, స్పీకర్ గారి అధికారాలు ఎందుకు తేలాలి, సభ్యుల హక్కులు ఎందుకు తేలాలి అని తేలితేనే నేను మాట్లాడతా అధ్యక్ష. కూర్చోబెట్టినే మాట్లాడతా అధ్యక్ష. నేను జగదీశ్వర్ రెడ్డి గారు తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష. దళితులపై జరిగినటువంటి అవమానాన్ని యావత్ దళిత జాతికి క్షమాపణ చెప్పాలి. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల మీద చిన్న చూపు, దళిత వర్గాల చిన్న చూపు, చైర్ మీద చిన్న చూపు. ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాట విషయం తక్షణమే ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష.